చెప్పులు చిల్లులు పడిపోయినట్టు నా కేకలేట్రా నాయన. ఎందుకు ఎవరు నువ్వు? నా పేరు కోట్లింగం స్వామిజీ. మంచిదే. కోరిక ఏమి మీద మీకు ద్రోహం చేసే ఉద్దేశం నాకు లేదు స్వామి. అప్పుడు వచ్చినా నాకు ద్రోహం చేయడం ఏంట్రా? ఇదేమైనా నా తొలగ అది అనుకుంటుందా ఏంట్రా నువ్వు? లేనిపోయిన కనెక్ట్ కూడా కంటగట్టగా దరిద్రుడా. అసలు వెతుకొచ్చవచ్చు స్వామి. మీరు కూడా నిత్యానంద స్వామిజీ అంటారు. ఇంకా నయం వీళ్ళేమో రచిత కనీసం చదువుకోలేదు. వెతుకొచ్చేవాళ్ళ చెప్పరా? నాకు 2 కోరికలు ఉన్నాయి స్వామి. అవి తీరే మార్గం చూపించి స్వామి. ఈ కోరికల మీద పుణ్యాల మీద మోటార్ మీద మాకు ఆసక్తి లేదా నాయన? మరి నా కోరికలు తీరే మార్గం లేదా స్వామి? అసలు నీ కోరికలు ఏమిటో చెప్పి నేను ప్రైవేట్ కంపెనీలో గుమస్తాగా పనిచేస్తున్నాను. బాగుంది. 10 సంవత్సరాల నుంచి ప్రమోషనే లేదు. ప్రశ్నలు బాగానే ఉన్నాయా? కంపెనీలు బాగుంటే సరిపోతుంది స్వామి. మా బాస్ ఉన్నాడే ఒక సన్న శాసనం గారు 10 సంవత్సరాల నుంచి ప్రమోషన్ అవ్వట్లేదు సరి కదా. కన్నం మీద ఆమ్లెట్ నన్ను కాల్ చేసి అంటున్నాడు. అలాంటప్పుడు బాస్ సెలెక్ట్ చేసుకోవాలి. మన పుట్టుకుని అలా ఉంటాడు సుబ్రహ్మణ్యం గారు. అలాంటి బాస్ ఉన్నారంటే నీకు అన్ని పనులు క్షేమంగా జరిగిపోతాయి. అలా అనుకుని ఆయన దగ్గర కూడా జాయిన్ అయ్యాను. మరి కాల్ చేసి అంటున్నాడు. నెక్స్ట్ నీ రెండో కోరిక అండి. అది నా గుండెలు అలా అర్థం చేసే కోరిక స్వామి. అమ్మాయిని ప్రేమిస్తుంది కనిపించారు స్వామి. మా హింగాల స్వామి ఎలాగైనా కనిపెట్టారు. పిచ్చాడా ఈ గుండెకాయని నువ్వు అప్పుడల్లా నేర్పించేది అమ్మాయి ప్రేమేరా. దీనికి కనపడడానికి మహిళలో మంత్రాలు చింతకాయలు అక్కర్లేదు. ఎందుకు అమ్మాయి ఎక్కడ ఉంది? నాకు అందరం ఎత్తులో ఉంది స్వామి. అందరం ఎత్తులో ఉందా? యాక్సిడెంట్ అవలో ఎన్నో ఉంది. ఎంతంటే ఆ ఎత్తు కాదు స్వామి. మరి అమ్మాయి ఒక తమిళ హీరోయిన్ చెన్నైలో ఉంటుంది. కోట్లింగో నీకు మన తెలుగు వాళ్ళు ఎవరు పట్టుకోగలరా? తమిళ వరకు వెళ్ళిపోయావు. తెలుగులో అందరూ దిగుమతులే కదా స్వామి. అలా వచ్చావా? సరే కానీ ఇప్పుడు నీ కోరిక తీరాలంటే ఒకటే మార్గం రా. చెప్పండి స్వామి. ఇప్పుడు రాముడితో ఒక ఆజ్ఞ రావాలంటే భక్తులు ఏం చేస్తారా? రామకోటి రాస్తారు. అదే నువ్వు కూడా బామకోటి బాసుకోటి 2 రాసేసి మొత్తానికి వాళ్ళందరినీ కూడా నీ దాంట్లో తెచ్చేసి ముగ్గులోకి ఇచ్చిరా. నాకు ముగ్గులేయడం రాదు స్వామి. ఓ దరిద్రనా ముగ్గులోకి తెచ్చబెట్టి ముగ్గేసి గొప్పలు పెట్టమని కాదురా, వాళ్ళని నీ దారిలోకి తెచ్చుకోమని అర్థం. ఇప్పుడు అర్థమైంది స్వామి. రేపటి నుంచి అదే పని మీద ఉంటాను స్వామి. అంటే ఈ రోజు నుంచి ఉండలేదా? ఉంటాను ఉంటాను ఇక్కడ ఉంటాను ఇట్లా వెళ్ళి తగలడు చెప్తాను స్వామి. కోట్లేను రాను ఇక కోట్లేను చెప్పండి స్వామి. దీన్ని ఏం చేయమంటారు స్వామి? ఇప్పుడు బామకోటి బాసుకోటి దేంతో రాస్తారు కదా? మరి అందుకే కదా ఇచ్చాడు. అది పట్టుకొని వెళ్ళిపో. అన్నమాచారి 7 కొండల వెంకటేశ్వర మీద కీర్తనలు రాసినట్టు నువ్వు మీ బాస్ ఇక వెళ్ళిపోయి రామకీర్తనలు రాసేసి నీ కోరిక నెరవేర్చేస్తుంది. అర్థమైంది అనుకుంటున్నా? విశాఖపట్నంలో 5 కొండల దగ్గర 25 సంవత్సరాలు అఘోరమైనటువంటి తపస్సు చేసి కోరికల్ని పట్టుకుని వదిలేసి వచ్చిన వాటిరా. బట్టలు వదిలేశారంటే కాషాయ వస్త్రాలు జీన్ ప్యాంట్ అవన్నీ వదిలేశారా. ఇవి కూడా కట్టుకోకపోతే జనాలు చూసుకోలేరా? స్వామి ఇప్పుడు 5 కొండలు రాజమండ్రి ఎక్కడో గోదావరి ఉన్నాయి కదా. మన విశాఖపట్నంలో తొక్కకొండ ఋషికొండ తప్ప 5 కొండలు లేవు కదా. నీకు కొండలు ఎక్కడ ఉన్నాయో కావాలా? నీ కోరికలు తీరే మార్గం కావాలా? కోరికలే స్వామి. కోరికలే కదా. ఆ కోరికల కోసం గుర్రంలో పరిగెట్టుకుని వెళ్ళిపోరా. మళ్ళీ ఇప్పుడు అవన్నీ వెళ్ళి ప్రతి వాటికి కూడా ఇదే.